ఓం నమ శివాయ. శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగుల పంచమి రోజు చాలా విశేషమైనది, విశిష్టమైనదండి. ఎవరైతే ఈ నాగుల పంచమి రోజు స్వామివారిని శివాలయంలో దర్శించుకోవడం కానివ్వండి, ఎక్కడైనా వివిధ దేవాలయాల్లో మనం స్వామివారి నాగేంద్ర స్వామి కొలువు తీరినటువంటి పుట్టలు మనకు అక్కడక్కడ అగుపిస్తూ ఉంటాయండి దేవాలయాలలో. అలాంటి దేవాలయాలని సందర్శించడం, ఆ నాగేంద్ర స్వామికి మనసారా పాలాభిషేకం చేయడం వల్ల జన్మ జన్మల పాపాల నుండి విముక్తి పొందుతారండి. ఎవరైతే శివనామస్మరణ చేస్తారో, ఎవరైతే నాగుల పంచమి రోజు ఆ స్వామివారికి పాలాభిషేకం నిర్వహిస్తారో వారి కోరికలు, వారి సకల అభిష్టాలు నెరవేరుతాయండి. అట్లాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రావణ మాసంలో ఏ రోజైనా ఉంది అనంటే నాగుల పంచమండి. విశేషంగా ఇక్కడికి భక్తులు విచ్చేస్తూ ఆ స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారండి. అభిషేకాలు నిర్వహించడం అంటే పూర్వజన్మ సుకృతం అండి. ఎన్నో జన్మల పుణ్య ఫలితం చేస్తే కానీ ఇలాంటి నాగేంద్ర స్వామి వారు కొలువు తీరినటువంటి పుట్టలో పాలు పోసే అవకాశం రాదండి. అలాంటి అవకాశాన్ని మహిళామణులు స్వంతం చేసుకుంటూ ఆ నాగేంద్ర స్వామి వారి దివ్య మంగళ శాసనాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.